వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి మాజీ సిపిఆర్ఓ అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిపిఆర్ఓగా పనిచేసినటువంటి పూడి శ్రీహరిని మరోమారు అరెస్టు చేశారు కుప్పం పోలీసులు. ఆయన్ని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అందరికీ తెలిసిందే, ఏప్రిల్ 1వ తారీఖున పూడి శ్రీహరిని మొదటిసారిగా కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై నమోదైనటువంటి కేసు కూడా అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆయన్ని అవమానించే విధంగా, ఆయన వ్యక్తిత్వ హననం చేసే విధంగా, ఆయన చేతిలో ఇంత బారు కత్తి పెట్టి ఆయన ఏదో నరరూప రాక్షసుడు అనేటువంటి భావన కలిగే విధంగా, ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా, అలాగే ఆయన వ్యక్తిత్వ హననాన్ని అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన తాలూకు వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా పోస్టర్లు తయారు చేయటం, వాటిని సోషల్ మీడియాలో పోస్టులు చేయటం, వాటి ద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా మరి పోస్టులు ఉన్నాయి, అవమానకరంగా ఉన్నాయి పోస్టులు అంటూ పూడి శ్రీహరి పైన కుప్పం పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు అందింది. మరి ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా ఒక కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. అయితే అరెస్టు చేసిన తర్వాత కుప్పం ట్రయల్ కోర్టులో ఆయన హాజరుపరిచిన సమయంలో మరి పూడి శ్రీహరి తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ ఈ అరెస్ట్ అనేటువంటిది పూర్తి అక్రమంగా జరిగింది, నిబంధనలను అతిక్రమించి పోలీసులు ఈ అరెస్టు చేశారు, ఆయనకి ఏదైతే అరెస్టు చేసేందుకు నోటీసులు అనేటువంటిది హైదరాబాదులో ఇచ్చామని చెప్తున్నారు. కానీ పూడి శ్రీహరిని అరెస్టు చేసిందేమో తాడేపల్లిలోని పూడి శ్రీహరి నివాసం దగ్గర అని చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రెండు అంశాలని బేరీ చేస్తే అరెస్టు ఎంత అక్రమంగా జరిగిందో స్పష్టమవుతోంది. కాబట్టి పోలీసులు ఏదైతే కనుక పూడి శ్రీహరి అరెస్టు వ్యవహారంలో వ్యవహరించినటువంటి తీరుని ఒకసారి పరిశీలించి ఆయన్ని రిమాండ్కి ఇమ్మని చెప్పి కోరుతూ ఉన్నారు. కాబట్టి ఆ రిమాండ్ని నిరాకరించండి అని చెప్పి ఆ శ్రీహరి తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కుప్పం ట్రయల్ కోర్టులో తమ వాదనలు వినిపించారు. అయితే ఇవన్నీ పరిశీలించినటువంటి కుప్పం ట్రయల్ కోర్టు కూడా పూడి శ్రీహరిని రిమాండ్కి ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ట్రయల్ కోర్టు ఏదైతే రిమాండ్ రిజెక్ట్ చేస్తూ ఆదేశాలు ఇచ్చిందో వాటిని సవాల్ చేస్తూ కుప్పం పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా మరి ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆర్డర్స్ని సస్పెండ్ చేసింది. అంటే ఏవైతే ఆయన్ని రిమాండ్కి ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించినటువంటి ఆర్డర్స్ ఉన్నాయో వాటిని సస్పెండ్ చేస్తూ ఆ సమయంలో కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు కూడా పూడి శ్రీహరికి మరి జారీ చేసింది. అవేమిటి అంటే పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలి, అదే సమయంలో విచారణలో పోలీసులకి పూర్తిగా సహకరించాలి అని చెప్పేసి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. మరి హైకోర్టు కూడా ఎందుకు ట్రయల్ కోర్టు వాళ్ళు రిమాండ్కి ఇచ్చేందుకు రిజెక్ట్ చేశారు కదా, మరి హైకోర్టు ఎందుకు సస్పెండ్ చేసింది ఆ ఆర్డర్స్ని అని అంటే అసలు ఈ సోషల్ మీడియా ముసుగులో ఏ స్థాయి బరితెగింపు జరుగుతూ ఉంది, ఏ స్థాయిలో దాడులు జరుగుతూ ఉన్నాయి, చేతిలో సెల్ ఫోన్ ఉండి మనం సోషల్ మీడియాలో మనం ఏం పెట్టినా చెల్లుబాటు అయిపోతుందిలే అనే ఆలోచనతోటి, ఆ భావనతోటి ఒకవైపున అంటే రాజ్యాంగం మనకు కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి అంశాన్ని పట్టుకుని ఈ రోజున సోషల్ మీడియాలో ఎలాగ పేట్రేగిపోతూ ఉన్నారు. అరే, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులపైన, వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి మహిళలు, వాళ్ళకి రాజకీయాలతోటి సంబంధాలు లేకపోయినా కూడా ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక మంత్రులుగా ఉన్నవాళ్ళు, వీళ్ళంతా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డమో లేదా వాళ్ళని అవమానించేటువంటి రీతిలో పోస్టర్లు తయారు చేసి వాళ్ళ ఫోటోలు మార్ఫింగులు చేయటం, ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరం. న్యాయస్థానాలు కూడా వీటిని చాలా సీరియస్గా పరిగణిస్తూ ఉన్నాయి. పోలీసులపైన ఇటీవలే న్యాయస్థానం ఒకంత అసహనం వ్యక్తం చేసింది. అరే, సోషల్ మీడియా ముసుగులో ఒక సైకో మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తుల్లాగా ఇలాంటి ఒక దాడులు చేస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? పోలీస్ శాఖ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళ పైన ఇలాంటి పోస్టులు పెడతా ఉంటే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి కదా. అలాగ వ్యవహరించకపోవడం వల్లే మరి ఈ రకంగా వీళ్ళు పేట్రేగిపోతూ ఉన్నారు. అరే, న్యాయమూర్తులపైనే నేరుగా పోస్టులు పెట్టేటువంటి దుస్సాహసానికి ఒడిగడతా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాలి. అలా కఠినంగా వ్యవహరిస్తేనే వీటిని కట్టడి చేయగలరు. మరి పోలీస్ శాఖ ఎందుకు ఆ దిశగా చర్యలు చేపట్టట్లేదు అని చెప్పి న్యాయస్థానం ఇటీవలే పోలీస్ శాఖ పైన ఒకంత అసహనాన్ని వ్యక్తం చేసింది. మరి పూడి శ్రీహరి లాంటి వాళ్ళు, మనము ఏదో ఒక రాజకీయ పార్టీ ఇవాళ మనకి ఒక పదవిని ఇచ్చింది, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనకి ఇంకా అధికారాలు ఇచ్చింది, సిపిఆర్ఓ లాంటి పదవులు మనకు కట్టబెట్టింది,
కాబట్టి మనం వాళ్ళ కోసం ఏ స్థాయిలో అయినా సరే విచ్చలవిడిగా బరితెగించేసి మనకున్నటువంటి మేధస్సు మొత్తం ఉపయోగించి సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడదాం, తద్వారా మన బాసుల దగ్గర పొలిటికల్ బాసెస్ కళ్ళల్లో ఆనందం చూద్దాం, వాళ్ళ దగ్గర మెప్పు పొందుదాం అని చెప్పి సరే అధికారంలో ఉన్నప్పుడు ఆ సోషల్ మీడియా పేరుతోటి డిజిటల్ డెవిల్స్ లాగా సోషల్ సైకోల్ లాగా ఏ రకంగా చెలరేగిపోయారు, ఎలాగ పేట్రేగిపోయారు మనం చూసాం. కానీ ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే తీరును కొనసాగిస్తూ మొన్నే మనం చూసాం. ఇదే పూడి శ్రీహరి చంద్రబాబు నాయుడు గారి ఫోటోని మార్ఫింగ్ చేసి ఆయన చేతిలో ఇంత బార్ కత్తి పెట్టి ఏదో ఆయన ఒక రాక్షసుడు అయినట్లుగా ఇంకొకలాగా అది చిత్రీకరించటం, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాటిని షేర్లు చేయటం, అంటే ప్రజల్లోకి ఏం తీసుకెళ్తున్నారు? అందుకే కదా న్యాయస్థానాలు కూడా వీటిపైన చాలా సీరియస్గా స్పందిస్తూ ఉన్నాయి, ఇలాంటి అంశాలని చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంటూ ఉన్నాయి. అందుకే పూడి శ్రీహరిని రిమాండ్కి ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు రిజెక్ట్ చేస్తే ఆ ఆర్డర్ సస్పెండ్ చేసి హైకోర్టే ఈ కేసుని పరిశీలిస్తాం, దీన్ని విచారణ చేస్తాము అని చెప్పి వాళ్ళు విచారణ చేపట్టారు. అయితే ఏదైతే పూడి శ్రీహరి పైన నమోదైనటువంటి కేసులో ఉన్నటువంటి సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్లన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి. అంతేకాకుండా పూడి శ్రీహరికి సంబంధించి ఆయన చేసినటువంటి ఆ సోషల్ మీడియా పోస్టింగ్లు వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆధారాలన్నీ నేపథ్యంలో ఈ రోజున ఆ కేసు విచారణకు రాబోతా ఉంది హైకోర్టులో మరోసారి. ఎందుకంటే హైకోర్టు మరి ఆ ఆర్డర్స్ ఎప్పుడైతే కనుక సస్పెండ్ చేసిన తర్వాత ఆ కేసుని ఈ రోజుకి వాయిదా వేసింది. అప్పటి వరకు విచారణకు హాజరు కావాలి, విచారణకు సహకరించాలి అని చెప్తూనే పోలీసుల్ని కూడా ఎలాంటి అరెస్టు లాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి ఆయనకి ఒక ఇంత ఊరటనే కల్పించింది. అయితే ఆ కేసు ఈ రోజున హైకోర్టులో విచారణకు వస్తే మరోసారి పూడి శ్రీహరి అరెస్ట్ కావడం ఖాయం, ఆయనకి హైకోర్టు ఖచ్చితంగా రిమాండ్ విధిస్తుంది అనేటువంటి అంశం ముందుగానే పసిగట్టినటువంటి పూడి శ్రీహరి నిన్నే సుప్రీంకోర్టును ఆశ్రయించి మరి తనకు ముందస్తు బెయిల్ని ఇవ్వాలి, అలాగే ఏదైతే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ రిజెక్ట్ని ఆర్డర్స్ని హైకోర్టు సస్పెండ్ చేసిందో దానిపైన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి. అంటే ఎక్కడ ముందస్తు చర్యలు తీసుకోకుండా తన అరెస్టు జరగకుండా తనకు కొంత రక్షణ కల్పించాలి అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా మరి నిన్న ఆ పిటిషన్ పరిశీలించాక ఆయన వేసినటువంటి పిటిషన్ను నిరాకరించింది. ఎందుకంటే రిజెక్ట్ చేసింది. అసలు ఏదైతే ప్రస్తుతం ఈ కేసు అనేటువంటిది హైకోర్టు పరిధిలో విచారణ జరుగుతూ ఉంది, రేపు ఈ కేసు పైన విచారణ కూడా ఉంది, కాబట్టి ఇప్పటికిప్పుడు మేము ఈ కేసులో జోక్యం చేసుకోలేము, మీకు ఎలాంటి ముందస్తు బెయిలు ఇవ్వలేము, అలాగే హైకోర్టు ఇచ్చినటువంటి ఆ సస్పెన్షన్ ఆర్డర్స్ పైన కూడా మధ్యంతర ఉత్తర్వులు ఏమీ జారీ చేయలేము అని చెప్తూనే మరి జూన్ మొదటి వారంలో ఏవైతే గనక వేసవికాల వెకేషన్ ఉంటుందో ఆ సమయంలో అయితే గనక తన పిటిషన్ అంటే పూడి శ్రీహరి వేసినటువంటి పిటిషన్ విచారణ చేపడతాం, కానీ ప్రస్తుతం అయితే ఆయనకి ముందస్తు బెయిల్ మేము ఇవ్వలేము. అలాగే హైకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్తర్వులు అంటే హైకోర్టు ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా మేము జోక్యం చేసుకోలేము అని చెప్పి నిన్న మరి ఆయన వేసినటువంటి పిటిషన్ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. అయితే ఈ ఉదంతంతో మరోమారు తాను అరెస్ట్ కావడం ఖాయం అని చెప్పి ఆ భావనకు వచ్చినటువంటి పూడి శ్రీహరి విదేశాలకు పారిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన బెంగళూరు మీదుగా విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉండగా మరి కుప్పం పోలీసులు ఆయన్ని బెంగళూరులో మరోసారి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ రోజున ఏదైతే గనక ఏపీ హైకోర్టులో మరి పూడి శ్రీహరి పైన నమోదైనటువంటి ఆ కేసుకు సంబంధించి అంటే ఆ సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తాలూకు వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా మార్ఫింగ్ ఫోటోలతోటి అవమానకర రీతిలో సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించినటువంటి ఆ కేసు మరొకసారి ఈ రోజున హైకోర్టులో విచారణకు రాబోతా ఉంది. ఇప్పటికే కుప్పం పోలీసులు బెంగళూరులో మరి ఆయన్ని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టులో మరి ఈరోజు జరగబోయేటువంటి విచారణలో ఎలాంటి తీర్పు వెలువడబోతా ఉంది. మరి కుప్పం ట్రయల్ కోర్టు ఇప్పటికే రిమాండ్ రిజెక్ట్ చేసింది. ఆ రిమాండ్ రిజెక్ట్ని హైకోర్టు మరి సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు పూడి శ్రీహరి అరెస్టును మరొకసారి అంటే ఏపీ హైకోర్టు సమర్థిస్తూనే ఆయనకు గనక రిమాండ్ విధిస్తే మరి ఈ కేసులో
ఖచ్చితంగా పూడి శ్రీహరే కాదు, మరి దీని వెనకున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఇక్కడి నుంచి అంటే ఆయన మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కానీ ఇటీవలే మనం చూస్తే సజ్జల భార్గవరెడ్డి ఆయన్ని కూడా ఏదైతే కనుక విచారించారు 3 రోజుల పాటు. 2 రోజులు పులివెందుల స్టేషన్లో, ఇంకొక రోజేమో బి కొత్తకోట పోలీస్ స్టేషన్లో. ఆయన పైన కూడా రాష్ట్రంలోని అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయి, ఇవే సోషల్ మీడియా పోస్టింగులకు సంబంధించి. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కన్వీనర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్నప్పుడే ఈ సోషల్ మీడియా పేరుతోటి సోషల్ మీడియా ముసుగులో ఎన్నో అరాచకాలు చేసున్నారు. మరి ఇప్పుడు ఈ పూడి శ్రీహరిని రిమాండ్కి ఇస్తే, పూడి శ్రీహరిని కనుక పోలీసులు రిమాండ్ అనంతరం కస్టడీ కోరుతూ పిటిషన్ వేసి ఆయన్ని కస్టడీలోకి విచారణలోకి తీసుకుంటే, మరి ఆ తర్వాత ఆయన ఎవరి పేర్లు చెప్తారు? సజ్జల భార్గవరెడ్డి పేరు కూడా బయటకు వస్తుందా? మరోసారి సజ్జల భార్గవరెడ్డిని విచారణ చేస్తారా? లేదంటే ఇప్పటికే ఆయన పైన ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో ఈ పూడి శ్రీహరి అరెస్ట్ అనంతరం సజ్జల భార్గవరెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా? మరి సజ్జల భార్గవరెడ్డిని కూడా అరెస్ట్ చేస్తే, ఇప్పటికే ఆయన్ని విచారణలో మనం చూసాం, మీ బాస్ ఎవరు చెప్తే మీరు ఇలాంటి పోస్టులు పెడతా వచ్చారు, ఎవరు మీ చేత ఇంత అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టిస్తూ వచ్చారు అని చెప్పి విచారణలో ఆయనకి అనేక ప్రశ్నలు ఏదైతే కనుక ప్రశ్నించారు పోలీసులు. కానీ ఆయన సమాధానం మనం చూసాం, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అనే రీతిలోనే ఆయన సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు పూడి శ్రీహరి అరెస్టు నేపథ్యంలో అనేక ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇప్పుడు పూడి శ్రీహరిని గనక హైకోర్టు రిమాండ్కి తరలిస్తే, అంటే రిమాండ్కి గనక పంపితే, మరి నెక్స్ట్ ఆయన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకుని చేపట్టేటువంటి విచారణలో ఎలాంటి పేర్లు బయటకు రాబోతూ ఉన్నాయి, ఎవరెవరికి ఉచ్చు బిగియబోతూ ఉంది అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.